ఈగర్లీగా ఎదురు చూసిన అల్లు సినిమాస్ లోపలికి వెళ్తున్నాం. అసలు దిస్ ఇస్ గోనా బి ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు ఈ వీడియో చూస్తూనే ఉండండి. నా రైట్ సైడ్ మీరు చూస్తే బాక్స్ ఆఫీస్ ఉంది. బాక్స్ ఆఫీస్ అఫ్ కోర్స్ మీకు తెలుసు, టికెట్స్ మనం ఇక్కడే కొనాలి. మీరు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సినిమా చూడడానికి వస్తే డెఫినెట్లీ మీ బ్యాగేజ్ కోసం ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ బ్యాగేజ్ పెట్టుకోవచ్చు. ఎక్సైట్మెంట్ ఇస్ హియర్. ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్, లోపలికి వెళ్తున్నాను. అసలు అల్లు సినిమాస్ ఎన్ని రోజుల నుంచి అసలు లోపల ఎలా ఉంటుంది అని చూస్తే మీరు వావ్, దిస్ ఇస్ అ రాయల్ ప్యాలెస్ లాంటి ఫీల్ వస్తుంది. పైన మీరు చూడండి అసలు సీలింగ్ ఎంత ప్రీమియంగా, ఎంత లగ్జరియస్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ అల్లు సినిమాస్. యాక్చువల్లీ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అసలు ఇది లాంచ్ చేద్దాం, ఇది మీ అందరి కోసం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం. సో ద డే ఇస్ హియర్, ఈరోజు లాంచ్ అయింది. అండ్ నేను ఆ టూర్ మీకు చూపిస్తున్నాను. లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం మెయిన్ హాల్లోకి వచ్చేసాము. దిస్ ఇస్ ద మెయిన్ హాల్. ఎంట్రీ చేసేసాం. సో ఎంట్రీ దగ్గర రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు పద్మశ్రీ శ్రీ అల్లు రామలింగయ్య గారు బ్లెస్సింగ్స్తో ఇది లాంచ్ చేశారు. సో డెఫినెట్లీ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇస్ సో హ్యాపీ. ఎందుకంటే ఎప్పటి నుంచో వీళ్ళు అనుకుంటున్నారు ఇది లాంచ్ చేద్దాం, పబ్లిక్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇద్దాం, ఒక డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్. మనం విదేశాల్లో చూస్తాం, కొన్ని డిఫరెంట్ సిటీస్లో చూస్తాం, కానీ మన హైదరాబాద్లో ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ ఫస్ట్ టైం ఎవర్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ సో నైస్. అసలు పైన మీరు చూడండి, సీలింగ్ ఇస్ సో లగ్జూరియస్, సో నైస్. అండ్ ఇదే ఎక్స్పీరియన్స్ మనము ఫ్యామిలీతో చేసుకోవచ్చు, మన ఫ్రెండ్స్తో రావచ్చు, మీకు తెలిసిన మీ నేబర్స్తో కూడా ఒక మంచి సినిమా చూడొచ్చు. సో డాల్బీ సినిమా లోపలికి వెళ్తున్నాం. నౌ ఇస్ ద క్యాచ్. ఇప్పుడే చూపిస్తాను మీకు లోపల ఎంత అద్భుతంగా ఉంది. కమ్ విత్ మీ. సో చూసారు కదా ఎలివేటర్స్ ఎంత బాగున్నాయి. ఎందుకంటే మనం అలసిపోయేటప్పుడు అమ్మా మనం ఎందుకు నడవాలంటే డెఫినెట్లీ లగ్జరియస్ ఎలివేటర్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ చాలా మాల్స్లో ఉంటాయి. సో ఇది మాల్ లాంటి ఫీలింగ్ కూడా. మీరు ఇక్కడ మీకు కావాల్సిన ఫుడ్ కూడా తినొచ్చు, అది కూడా చూపిస్తాను కాసేపట్లో. పైన చూడండి సీలింగ్ ఇస్ లైక్ స్టార్స్. సో మొత్తం స్టార్ లాంటి ఫీలింగ్ ఉంది. ఏషియాస్ బిగ్గెస్ట్ స్క్రీన్. సో లోపలికి వచ్చేసాను. మీరు నా ముందు చూస్తున్నారు వన్ ఆఫ్ ద టాపెస్ట్ స్క్రీన్. అసలు ఇందులో డిఫరెన్స్ ఏంటి నార్మల్ స్క్రీన్స్ కంటే? దిస్ ఇస్ 75 feet. అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే నా ముందు మీరు చూస్తున్నారు, దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్. 75 feet స్క్రీన్ ఇక్కడ పెట్టారు. దాంతోపాటు సీట్స్ చూస్తున్నారు కదా, చాలా లగ్జరియస్గా ఉన్నాయి, హాయిగా కూర్చోవచ్చు. నార్మల్ స్క్రీన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అసలు దీంట్లో డీప్ కలర్స్ ఉంటాయి. అసలు మీరు ఈ స్క్రీన్ చూస్తే 75 feet స్క్రీన్ ఇది ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ స్క్రీన్. అండ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్లో మీ ఫేవరెట్ యాక్టర్స్ని ఎంత పెద్ద స్క్రీన్లో మీరు చూస్తారు. డాల్బీ సౌండ్ అన్నారు. సో డాల్బీ సినిమా సౌండ్ డిఫరెన్స్ ఏంటంటే మీ చుట్టూ కూడా ఆ డైలాగ్స్, మీ ఆ యాక్టర్స్ మీ చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో దట్స్ రియలీ వెరీ గ్రేట్ థింగ్. సో మనం చూస్తున్నాం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే ఎక్కడ లేని ఎక్స్పీరియన్స్, ఎక్కడ ఉండని ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో మీకుంటుంది. సో దిస్ ఇస్ డెఫినెట్లీ గోనా బి. అల్లు సినిమాస్కి రావాలి, మీరు కూడా మీ ఫేవరెట్ మూవీని చాలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే నార్మల్ స్క్రీన్స్లో ఎవరైనా చూస్తారు, కానీ ఇలాంటి స్క్రీన్స్ ఫారిన్ కంట్రీస్లో వెళ్ళక్కర్లే, మన హైదరాబాద్లో కోకాపేట్లో ఇదే ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు. ఇక్కడ రెక్లైనర్ సీట్స్ కూడా ఉన్నాయి, ఆబ్వియస్లీ ఉంటాయి, కానీ ఇవి చాలా ప్రీమియం అండ్ లగ్జూరియస్ రెక్లైనర్ సీట్స్. యూ కెన్ సీ అసలు గ్రే కలర్ చాలా క్లాసీగా ఇచ్చారు. నేను ఇక్కడ కూర్చొని డెఫినెట్లీ ఒక మూవీ చూస్తాను. నాకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ కూడా ఆర్డర్ చేసి ఇక్కడ పెట్టొచ్చు. చాలా బాగుంది. అసలు ఇక్కడ కూర్చుంటే ఒక ఫ్లైట్లో ఉన్న ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది, ఒక బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్. అందుకే కదా ఇది ప్రీమియం థియేటర్. దీంట్లో అల్లు సినిమాస్లో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు లోపలికి రాగానే చాలా బాగుంది, నేను మీకు చూపించాను ఇందాక. అండ్ స్క్రీన్ లోపలికి వస్తే వావ్ అనే ఫీలింగ్ ఉంది. ఫైనలీ లాంచ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఇండియాకి తీసుకురావాలని ఎప్పుడో అమెరికాలో ఒకసారి చూసినప్పుడు, ఇంకొకసారి దుబాయ్లో చూసినప్పుడు అనిపించింది. అది అప్పట్లో నేనే తీసుకురాగలను, హైదరాబాద్కే తీసుకురాగలను అని నాకు తెలియదు. కానీ ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని ఇంత దూరం తీసుకొచ్చాను అనేది ఐ షుడ్ అప్రిషియేట్ మై ఫ్యామిలీ అండ్ మై టీమ్. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూనే వచ్చింది. సార్ ఇందాక మీరు చెప్పారు ఇంటర్నేషనల్లీ కూడా చాలా టీమ్స్ పనిచేసాయి దీనిపైన. ఏ కంట్రీ వాళ్ళు పనిచేశారు? ఎంత టైం పట్టింది దీనికి? 2.5 సంవత్సరాలు పట్టింది. కొంతమంది యుఎస్ నుంచి, కొంతమంది జర్మనీ నుంచి, కొంతమంది ఇక్కడ బాంబే నుంచి, ఈ 3 టీంలు కలిపి మా టెక్నికల్ టీం తోటి పనిచేశారు.
మా టెక్నికల్ టీంలో హెడ్ తేజ అని అతను బాగా చదువుకున్న అతను, బాగా ఏదైనా అర్థం చేసుకోగలడు. అతను మా సపోర్ట్గా మాతో ఉండి మాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు బ్రేక్ టైం. సో బ్రేక్ టైంలో మీకు కావాల్సిన డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మంచూరియా నుంచి, చికెన్ నుంచి, పాప్కార్న్, ఎవ్రీథింగ్. కానీ సినిమా చూడడానికి వస్తే డెఫినెట్లీ మనం పాప్కార్న్ ట్రై చేయాల్సిందే. కెన్ ఐ గెట్ అ పాప్కార్న్? సో ఐమ్ ఎంజాయింగ్ మై పాప్కార్న్. లోపలికి వెళ్తున్నాను. కమ్. చూసారు కదా, దిస్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అల్లు సినిమాస్లో. ఇన్సైడ్ మొత్తం టూర్ చూపించాను మీకు. అసలు డాల్బీ సౌండ్ కానీ, విజన్ కానీ, పిక్చర్ డీటెయిల్గా మీకు చూపించాను. మీరు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఎంజాయ్ సినిమా ఎట్ అల్లు సినిమాస్. కెమెరామెన్ అలీతో తరుణ, ఎన్టీవీ హైదరాబాద్. ठीक है?